నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు దాదాపు పూర్తి కావచ్చాయి. రైతులకు ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు కూడా చేసింది ప్రభుత్వం. తాజాగా సన్న రకాలకు 500 రూపాయల బోనస్ కూడా రైతుల ఖాతాలో జమ చేసింది ప్రభుత్వం. అయితే ప్రారంభంలో కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు ప్రైవేట్లో ధాన్యం అమ్ముకున్నారు. వారందరికీ బోనస్ రాలేదు. దీంతో తాము బోనస్ నష్టపోయామని వాపోతున్నారు కొంతమంది రైతులు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది 4.2 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు రైతులు. దిగుబడి కూడా బాగానే వచ్చింది. 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించారు. దసరా నాటికి కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ అలా జరగలేదు. రైసు మిల్లర్లు పేచీ పెట్టడంతో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా తెరుచుకున్నాయి. అయితే కొనుగోలు ఆలస్యం కావడంతో ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్నారు కొంతమంది రైతులు. కొనుగోలు కేంద్రాలు తెరిచే సమయానికి దాదాపు 40% ధాన్యం ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు రైతులు. ఇదే అదనుగా వ్యాపారులు గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేశారు. దీనికి తోడు ప్రభుత్వం ప్రకటించిన 500 బోనస్ కూడా సదరు రైతులకు అందలేదు. ధాన్యం డబ్బులు నష్టపోయిన రైతులు బోనస్ కూడా నష్టపోయారు. ఇక్కడ బోధన్ మండల్ తరపు కానీ ఎడపల్లి కానీ వర్ణి మండల్ కానీ ఏదంటే కానీ మొదట్లో నాట్లు వేస్తారు, తొందరగా వస్తాయి. మేమందరం మొదట్లో అక్టోబర్ 10వ తారీఖునే కోతలు అయిపోయినాయి. అప్పుడు మాకు బోనస్ అంటే వస్తుందో రాదని కూడా తెలియదు. కాబట్టి మేమందరం మా రైతులకు అదేవిధంగా ఏంటంటే వాతావరణం కూడా సరిగ్గా లేకుండా ప్రతిసారి వర్షాలు పడుతూనే ఉన్నాయి. మేము కోసినప్పుడల్లా వర్షము, అంతకుముందే వర్షం పడి అంత పొలాలన్నీ పడిపోయి అంత మంచిగా బాగా లేకుండా ఉండే. కాబట్టి పొలాలు చాలా పడిపోయినాయి. వర్షాలు ఎక్కువ ఉండట్లా మళ్ళీ ఆ వాటిలో కోసిన తర్వాత మేము పచ్చి అమ్ముకోవడం జరిగింది. ఇది అక్టోబర్ 10 అప్పుడు మేము కోసినాం. ఇది జరిగింది. కానీ మేము కూడా ఇచ్చినాం. కానీ కాకపోతే మేము మొదట్లో ప్రైవేట్ వారికి అమ్ముకున్నాం. ఇప్పుడు వీళ్ళకి ఇస్తున్నారు కాబట్టి మాకు కూడా అందరు సంతోషం ఉంది. రైతులు అందరూ సంతోషంగా ఉంటారని కోరుకుంటాం. ఒక 5 ఎకరాల పొలం మాది. మేము ఒక 15-16 ఎకరాలు కౌలు చేస్తాము. మేమేంటంటే అక్టోబర్ 10కే స్టార్ట్ అయిపోయింది మాది కోత. అప్పుడు వాతావరణం కూడా సహకరించాలి. ఇక అదేంది బోనర్స్ ఇస్తారో లేదో అప్పటికి కూడా కాటలు స్టార్ట్ చేయలే. అంతవరకు మేము దళారులకు ఇచ్చేసినాం. ఇక తర్వాత ఇప్పుడు ఏదైనా అవకాశం ఉండి మాకు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళతో పాటు మాకు కూడా ఇప్పుడు ఇచ్చారు, సంతోషం అందరికీ ఇచ్చిన వాళ్ళకు. ఇక మాకు కూడా ఏదైనా ఇచ్చే అవకాశం ఉన్నదనుకో మేము పట్టా పాస్బుక్లు అవి ఏమన్నా ఇవ్వమంటే ఇస్తాం. ప్రభుత్వం కూడా ఇస్తే మాకు కూడా మంచి. ఎందుకంటే 15 నుంచి 20 వేలు మేము కూడా కొద్దిగా నష్టపోయినాం. మేము కూడా ఎందుకంటే మేము కౌలుదారులం. ఇప్పుడు మాకు కౌలుదారులం 15 ఎకరాలు కౌలు అంటే మాకు కూడా ఏదైనా అవకాశం ఉంటే ఇస్తే మంచిది. ఎందుకంటే మేము అక్టోబర్ 10కే స్టార్ట్ చేసినాం. అప్పుడే కోతలు వాతావరణం సహకరి ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మాది వర్క్. మళ్ళీ అట్లానే మాది ఈ ఏరియా ముందే ఉంటుంది కాబట్టి వారిని నిజామాబాద్ ఎడపల్లి మండలం ముందే ఉంటుంది కాబట్టి నేను అవకాశం ఉంటే ఇస్తే మంచిదని ప్రభుత్వంకు మేము కోరుకుంటున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో 9,766 మంది రైతులకు సన్నాలకు క్వింటాల్కు 500 చొప్పున బోనస్ చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 41.14 కోట్ల చెల్లింపులు జరిగినట్లు సమాచారం. అయితే ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్న రైతులకు ఈ బోనస్ దక్కలేదు. కొనుగోలు ఆలస్యం కావడంతో తొందరపడ్డ రైతులు ముందుగానే బయట అమ్ముకుని బోనస్ నష్టపోయారు. దీంతో తమకు కూడా బోనస్ చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రైస్ మిల్లర్లు అమ్ముకున్నారు, పెద్ద మొత్తంలో లాస్ అయిపోయింది. కాబట్టి వాళ్ళకు కూడా దొడ్డట్లకు కానీ ఈ రైస్ మిల్లర్లు అమ్ముకున్న సన్నవడ్లకు కానీ తప్పకుండా ఏదైతే ఈ బోనస్ ఉందో 500 అనేది మీరు ప్రకటించారో మాట నిలబెట్టుకోవాలని వీళ్ళకు కూడా వేయాలని చెప్పి ఈ రైతుల ముఖంగా కోరుతున్నాం. అధిసుక జాప్యం చేసడం వల్ల ప్రైవేటు వ్యాపారస్తులకు ప్రైవేట్ రైస్ మిల్ వాళ్ళకు 2300, 2400 కాడికి సన్నపర్లు కానీ దొడ్డుగడ్డ అమ్మేసినాం. సన్నపర్లు 2200, దొడ్డట్లు 2400 కాడికి అమ్మేసినాం. ఇప్పుడు లాస్ట్లో ఏదో మేము ఇస్తున్నామని ఒక ఊళ్ళో 100 మంది రైతులు ఉంటే ఒక 10 మంది రైతులకు ఇచ్చే సంబరాలు చేసుకుంటారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పటికైనా రైతులు ఎంతమంది పంట పండించారు, ఎన్ని రైస్ మిల్లకు ఎన్ని క్వింటాల బస్తాలు అమ్మిండు, దానికి సుఖ 500 రూపాయలు అందరి రైతులకు వర్తించినట్లు చెయ్యాలని మేము ఆరు ప్రాంత రైతులను కోరుచున్నాం. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా తెరవడంతో తాము బయటి వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకుని నష్టపోయామని, ఇప్పుడు బోనస్ కూడా నష్టపోయామని రైతులు వాపోతున్నారు.